క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు వైద్య పరీక్షలకు తరలించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తలేదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అక్రమ అరెస్టులకి అడ్డాగా మారిన రేవంత్ సర్కార్ అమలుగాని హామీలిచ్చి ప్రజలని మభ్యపెట్టి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఈరోజు మాకిచ్చిన హామీలను నెరవేర్చండి అని చెప్పి ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా ఉన్న మా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్నని ఈరోజు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఈ రేవంత్ సర్కార్ యొక్క కక్ష సాధింపు చర్యలకి నిదర్శనం. గుండేడ్ గ్రామంలో నిర్వహిస్తున్న 2 ఎకరాల్లో ఉన్న క్వారీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా 20 ఎకరాల్లో వ్యాప్తి చెందడం, దాని ద్వారా వచ్చే కాలుష్యం ద్వారా మేము అనారోగ్యాల పాలవుతున్నామని గుండేడ్ గ్రామ ప్రజలు కౌశిక్ అన్నని కలిసినప్పుడు క్వారీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తేనే దాని వెనకాల ఉన్న బడా నాయకులు ఈరోజు కౌశిక్ అన్న మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు.
అక్రమంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ భయపడేటోరు ఎవరు లేరు. మీరిచ్చిన 420 హామీలని నెరవేర్చేదాకా హుజురాబాద్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క కౌశిక్ అన్నలాగా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. మరి ముఖ్యంగా అన్యాయంగా కేసులు బనాయించి జైల్లో వేయాలని చూస్తున్న మా కౌశిక్ అన్నని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్ కూడా అయితే చూసి ఇలా శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు. ఏమని ఇప్పటికి 10 సార్లు తిట్టింది కోర్టు. నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కారణం చేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికేలేసింది పోలీసు వాళ్ళకి. కానీ మళ్ళీ చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసింది. ఏం చేసింది కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులని ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటూ వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుందని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి పాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బౌలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏదైనా మర్డర్ చేసిండా, ఎవరైనా చంపిండా, ఏమైనా మోసం చేసిండా? ఇవాళ ఒక ఫాల్తు కేసులో, అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।